ఏషాం సంతగతం పాపం జనానాం పుణ్యకర్మణం తే ద్వంద్వమోహ నిర్ముక్తం భజంతే దృఢవ్రత అని కృష్ణ పరమాత్మ మనకు అందించారు. అంటే ఈ లోకంలో ఎవరైనా ఎప్పుడైనా ఎచ్చటైనా సరే తెలిసి కానీ తెలియక కానీ చేసినటువంటి పాపము అది ప్రతి ఒక్కరిని కూడా వెంటాడి బాధిస్తుంది. దాన్ని పోగొట్టుకోవాలంటే దృఢమైనటువంటి పుణ్యకర్మాలు, దృఢమైనటువంటి యోగ సాధనలు, పట్టుదల, శ్రద్ధ, గురుసేవ ఇటువంటి సాధన చేసినట్లయితే మనం చేసినటువంటి పాపాన్ని పోగొట్టుకోవచ్చు అని దాని యొక్క తాత్పర్యం. అంటే పాపపుణ్యములకు మార్చుకునే అవకాశం కూడా ఉంది. అంటే పాపం ఎక్కువ చేస్తే పుణ్యం పోతుంది, పుణ్యం ఎక్కువ చేస్తే పాపం పోతుంది. అంటే మనం దాహం వేసినప్పుడు ఆ దాహాన్ని పోగొట్టడానికి నీళ్లు త్రాగుతాం. అదేవిధంగా మనకు ఆకలి వేసినప్పుడు దాన్ని పోగొట్టడానికి ఆహారం తీసుకుంటాం. వ్యాధి ఏదైనా వస్తే దాన్ని నిర్మూలించడానికి ఔషధ సేవ చేస్తాం. అదేవిధంగా చీకటి పోగొట్టడానికి దీపాన్ని ప్రయోగిస్తాం. ఆ విధంగా మన జీవితంలో పుణ్యం చేసిన వారికి